Dear students, with your cooperation, we finishes the first unit, atomic physics and molecular physics. That is unit 1 of our paper 5B, modern physics. పేపర్ 5B మనకి మోడర్న్ ఫిజిక్స్ అండి. దాంట్లో ఫస్ట్ యూనిట్ అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్, పరమాణు మరియు అణు భౌతిక శాస్త్రం. దాన్ని విజయవంతంగా పూర్తి చేసాం మీ కోఆపరేషన్ తోటి. ఈ క్లాస్లో మనం సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం మోడర్న్ ఫిజిక్స్లో. చూడండి, మ్యాటర్ వేవ్స్ అండ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, ద్రవ్య తరంగాలు మరియు అనిశ్చితత్వ నియమం. ఇది హెడింగ్ ఆఫ్ ది యూనిట్. ఓకే, ఈ లెసన్ 2 మీడియంస్కి అండి, తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము, కాబట్టి మిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా మీరు అడగండి. ఓకే, సో సెకండ్ యూనిట్ ఏం చెప్పండి? మ్యాటర్ వేవ్స్ అండ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, ద్రవ్య తరంగాలు మరియు అనిశ్చితత్వ నియమం. ఇక్కడ మనం ఈ మ్యాటర్ వేవ్స్ని ప్రపోజ్ చేసిన ఫిజిసిస్ట్ ఎవరన్నమాట? లూయిస్ డి బ్రోగ్లే అంటే ఈయన ఫోటోగ్రాఫ్ పెట్టాం. అలాగే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అని మనం చదువుతాం. మ్యాటర్కి ద్వంద్వ స్వభావం ఉంది, 2 స్వభావాలు ఉన్నాయి, పార్టికల్ నేచర్, వేవ్ నేచర్. దాని గురించి డీటెయిల్ చూద్దాం. దాని కాన్సిక్వెన్స్ వల్ల వచ్చిందే మనకి హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. కాబట్టి ఈయన ఫోటోగ్రాఫ్ కూడా ఈ యూనిట్కి అటాచ్ చేసాం అనమాట. ఓకే, వీళ్ళిద్దరూ ఈ మన యూనిట్లో ఉంటారు. ఓకే, ఈ యూనిట్లో మనకు వచ్చే కంటెంట్స్ ఏంటంటే మ్యాటర్ వేవ్స్ యొక్క ఇంట్రడక్షన్, డి బ్రోగ్లే హైపోథీసిస్ వేవ్ లెంగ్త్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్. డి బ్రోగ్లే హైపోథీసిస్ చదువుకుని మనం మ్యాటర్ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ని డిటర్మైన్ చేయాలి. అఫ్కోర్స్ మ్యాటర్ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ని మనం ఏమంటాం అనమాట? డి బ్రోగ్లే వేవ్ లెంగ్త్ అంటాం. అది డీటెయిల్గా చెబుదాం. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్, మ్యాటర్ వేవ్స్ యొక్క ప్రాపర్టీస్, ఈ షార్ట్ ఆన్సర్లు అడుగుతుంటారు. డేవిజర్ అండ్ గెర్మర్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్, ఇది ఇంపార్టెంట్ ఎస్ఏ. జనరల్గా ఈ ఎస్ఏ లేకుండా మనకి యూనివర్సిటీ ఎగ్జామినేషన్ ఉండదు. అలాగే హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఫర్ పొజిషన్ అండ్ మొమెంటం. పొజిషన్ని మనం ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం, మొమెంటంని పీతో. అండ్ దిస్ హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఎక్స్టెండెడ్ టు ఎనర్జీ అండ్ టైమ్ ఆల్సో. ఎనర్జీ, టైం అనే వేరే కోఆర్డినేట్స్ కూడా మనం ఈ ప్రిన్సిపల్ని ఎక్స్టెండ్ చేస్తాం. అంటే ఇదంతా చిన్న క్వశ్చన్లు అండి. అయితే ఎక్కువగా ఇది కూడా ఎస్ఏ క్వశ్చన్లోనే అడుగుతారు. ఇది ఎస్ఏ క్వశ్చన్లో అడుగుతారు. ఇది షార్ట్లో కానీ ఎస్ఏ క్వశ్చన్లో కానీ అడుగుతారు. ఇది షార్ట్లో అడుగుతారు. సో వెరీ స్మాల్ యూనిట్ అనమాట ఇది. దీని నుంచి 2A 2B 2 కూడా ఈ ఐదు కంటెంట్స్ నుంచే వస్తాయి. ఒక షార్ట్ ఆన్సరే ఉంటుంది, అది కూడా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ కూడా మనం ఆన్సర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ యూనిట్లో మనం 2 షార్ట్ ఆన్సర్లు వస్తాయి. 2 డిస్క్రిప్టివ్ మోడ్లోనే ఉంటుందని బ్లూ ప్రింట్లో ఉంటుంది. కానీ ఇది మాత్రం ఇందులో వచ్చే షార్ట్ ఆన్సర్ మాత్రం ప్రాబ్లమ్స్, అవి కూడా మనం వర్కౌట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం డి బ్రోగ్లే మ్యాటర్ వేవ్స్ అని తెలుసుకునే ముందు మనం మ్యాటర్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇంట్రడక్షన్ మీకు మ్యాటర్ వేవ్కి సంబంధించిన ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనమాట. సో జనరల్గా మనకి ఈ మ్యాటర్కిను నేను చెప్పే లెసన్కి ఈ మూమెంట్లో సంబంధం ఉండదు. తర్వాత దీని గురించి మనం వస్తుంది. దీని మ్యాటర్లోకి వెళ్ళే ముందు మనం కొంత ఇంట్రడక్షన్ మీకు ఇవ్వాలన్నమాట. ఏంటంటే అది మనకి లైట్ ఆర్ రేడియేషన్ అని ఒకటి ఉందండి. లైట్ అన్నా రేడియేషన్ అన్నా ఒకటే, కాంతి లేదా వికిరణము అంటాం. రెండోది ఏంటి? మ్యాటర్.
మ్యాటర్ అంటే ద్రవ్యము అంటాం తెలుగులో. మన లాంగ్వేజ్లో మ్యాటర్ అంటే ఏంటంటే సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, మ్యాటర్ అవ్వచ్చు. దేన్నైనా అదర్ దాన్ లైట్ ఆర్ రేడియేషన్ దేన్నైనా మనం ఏమనాలండి మ్యాటర్. మీరు, నేను, చెట్టు, గాలి, ఆకాశం, స్కై, ఎయిర్, ఎనీ గ్యాస్, ఎనీ లిక్విడ్, ఎనీ సాలిడ్ సబ్స్టెన్స్ ట్రీటెడ్ యాజ్ మ్యాటర్. సో నేచర్ అంతా అండి రెండిట్లతో ఫిల్ అయి ఉంటుందండి. మొత్తం ఎంటైర్ యూనివర్స్ అంతా రెండిట్లతో ఫిల్ అయి ఉంటుంది. ఒకటి లైట్ ఆర్ రేడియేషన్, రెండు మ్యాటర్. అంటే మన నేచర్లో లైట్ ఆర్ రేడియేషన్ కాంతి లేదా వికిరణం కాంతి ప్రతిదీ ఏంటనమాట మ్యాటర్. అందులో అనుమానమే లేదు, ద్రవ్యము అంటాం. ఇక్కడ మనకి ఈ లెసన్ నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకంటే మనకి రేడియేషన్ ఆర్ లైట్ ఉంది కదండి. రేడియేషన్ అండ్ ఆర్ లైట్కి ఏ నేచర్ ఉంటుందని మీరు చదువుకున్నారు లోయర్ క్లాసెస్లో కానీ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో కానీ. వేవ్ నేచర్ ఉంటుందని తెలుసుకున్నారు, పార్టికల్ లైక్ నేచర్ ఉంటుందని తెలుసుకున్నారు. నేచర్ ఆఫ్ ది లైట్ ఆర్ నేచర్ ఆఫ్ ది మ్యాటర్ తెలిస్తేనే కదండి మనం ముందుకెళ్ళగలుగుతాం. సో లైట్ ఆర్ రేడియేషన్ ప్రతిసారి నేను లైట్ అంటాను కొన్ని ఆర్ రేడియేషన్కి అండి బాగా ఓల్డ్ 17th centuryలో న్యూటన్ అనే సైంటిస్టు పార్టికల్ లైక్ నేచర్ ఉందని చెప్పారు. బాగా డెప్త్గా వెళ్ళట్లేదు నేను. సైజ్ ఆఫ్ ది పార్టికల్ బట్టి కలర్ ఉంటుందని న్యూటోనియన్ థియరీ ప్రకారం, బాగా ఓల్డ్ థియరీ ప్రకారం చెప్పారు. అయితే దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఇవ్వడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత హైగెన్స్ విన్నయ్య ఉంటారు పేరు. యూనివర్సల్ మీడియం అయిన ఏదర్లో లైట్ వేవ్ ఫామ్లో ట్రావెల్ చేస్తుంది అని కనుక్కున్నారు. అంటే లైట్కి వేవ్ నేచర్ ఉంది, పార్టికల్ నేచర్ కాకుండా వేవ్ నేచర్ ఉంది అని చెప్పారు. ఫార్చునేట్లీ హైగెన్స్ వేవ్ థియరీకి ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ రావడం జరిగింది. మీరు సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఆప్టిక్స్ పేపర్లో ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్, డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ చదివారు కదండి. ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్, డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్లో లైట్కి ఏ నేచర్ ఉందని చదువుకున్నారు. ఇంటర్ఫియర్ అవ్వాలన్నా డైఫ్రాక్ట్ అవ్వాలన్నా మినిమం మీ దగ్గర ఎన్ని వేవ్స్ ఉండాలి? 2 or more వేవ్స్ ఉండాలి. అవి ఏ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయని చెప్పినాయి ఆ ఎక్స్పెరిమెంట్స్, ఇంటర్ఫిరెన్స్ ఎక్స్పెరిమెంట్స్ కానీ డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్స్ కానీ లైట్కి వేవ్ నేచర్ ఉంది అని ప్రూవ్ చేసినాయి. కాబట్టి లైట్కి వేవ్ నేచర్ ఉంది అని మనం కన్ఫర్మ్ చేశారు. కొంతకాలానికి ప్లాంక్ అనే సైంటిస్టు, తర్వాత ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్టు ఐన్స్టీన్, తర్వాత కాంప్టన్ ఎఫెక్టు, ఇట్లా ఈ ఎఫెక్ట్లన్నీ వచ్చిన తర్వాత లైట్ కన్సిస్ట్ ఆఫ్ బండిల్స్ ఆఫ్ ఎనర్జెటిక్ ఫోటాన్స్ అని చెప్పారు ప్లాంక్. లైట్లో బండిల్స్ ఆఫ్ ఎనర్జెటిక్ ఫోటాన్స్ ఆఫ్ ఎనర్జీ hν 2hν తెలుసు కదండి. అంటే లైట్లో ఎనర్జెటిక్ పార్టికల్స్ ఉంటాయి, ఫోటాన్స్ ఉంటాయి. సో కాంప్టన్ ఎఫెక్ట్ కానీ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కానీ మీ సిలబస్లో లేవనుకోండి. ఇవన్నీ కూడా లైట్లో స్మాల్ ఎనర్జెటిక్ పార్టికల్స్, కార్పస్క్యూల్స్ అంట వాటిని, చిన్న చిన్న కణాలు, ఫోటాన్ కణాలు ఉంటాయి అని ప్లాంక్స్ థియరీ చెప్తుంది. ఆ ప్లాంక్స్ థియరీని సపోర్ట్ చేస్తూ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ కూడా మనకు రావడం జరిగింది. కాబట్టి లైట్కి ఏ నేచర్ ఉంది? ఇప్పుడు ఫోటాన్స్ ఉన్నాయంటే పార్టికల్ లైక్ నేచర్ ఉంది. ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్స్ బట్టి ఏముంది? లైట్కి వేవ్ నేచర్ ఉంది. సో లైట్ పొజెసెస్ డ్యూయల్ నేచర్ అని చెప్పారు. అంటే పార్టికల్ లైక్ నేచర్, వేవ్ లైక్ నేచర్. ఏ స్టూడెంట్స్ గమనించండి, లైట్కి డ్యూయల్ నేచర్ ఉంది. పార్టికల్ లైక్ నేచర్ని సపోర్ట్ చేసే ఎక్స్పెరిమెంట్స్ మనకు ఉన్నాయి. ఫిజిక్స్లో హైపోథీసిస్ తర్వాత ఇమ్మీడియట్గా ఏం రావాలి? థియరీ, తర్వాత ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ రావాలి. ఫార్చునేట్లీ ఆ థియరీకి వచ్చినాయి, ఈ థియరీకి వచ్చినాయి. కాబట్టి లైట్కి డ్యూయల్ నేచర్ ఉందని మన వాళ్ళు అగ్రీ అయ్యారు. అయితే లైట్కి కణ స్వభావం ఉంది, తరంగ స్వభావం ఉంది. దాన్నే ద్వంద్వ స్వభావం అంటాం. పార్టికల్ లైక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తే లైట్, వేవ్ లైక్ నేచర్ని
ఎగ్జిబిట్ చేస్తుంది. డియర్ స్టూడెంట్స్, గమనించండి, యువర్ లైట్ డు నాట్ possess both natures, dual nature simultaneously. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏకకాలంలో మీ కాంతి లేదా వికిరణము ఈ రెండు స్వభావాల్ని ప్రదర్శించదు. ఏదో ఒక స్వభావాన్ని ప్రదర్శిస్తే రెండో నేచర్ హిడెన్గా ఉండిపోతుంది, అంతర్లీనంగా ఉండిపోతుంది. దాన్ని కాంప్లిమెంటరీ ప్రిన్సిపల్లో మళ్ళీ మనం చెబుదాం. సో యువర్ లైట్ ఆర్ రేడియేషన్ డజంట్ possess పార్టికల్ లైక్ నేచర్ అండ్ వేవ్ లైక్ నేచర్ సైమల్టేనియస్లీ. ఏకకాలంలో మీ వికిరణము లేదా కాంతి కణ స్వభావాన్ని, తరంగ స్వభావాన్ని ప్రదర్శించలేదు. పార్టికల్ లైక్ నేచర్ డామినేట్ చేస్తుంది అనుకోండి, వేవ్ లైక్ నేచర్ అండర్ కరెంట్ కింద, అండర్ కర్టెన్ కింద ఉండిపోతుంది, హిడెన్గా ఉండిపోతుంది లోపల. వేవ్ లైక్ నేచర్ని డామినేట్ చేస్తుంది అనుకోండి, పార్టికల్ లైక్ నేచర్ లోపల ఉండిపోతుంది. అయితే రెండు నేచర్స్ అట్ ఎ టైంని అది ఎగ్జిబిట్ చేయదు. సాధారణంగా జనరల్గా చెప్తాం, ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్ అట్లాంటి ఎక్స్పెరిమెంట్లో మనం 2 వేవ్ ట్రైన్స్ తీసుకుంటాం, లైట్ వేవ్ ట్రైన్స్ తీసుకుంటాం, లేదా 3 లేదా 4 లేదా మిలియన్ నెంబర్ ఆఫ్ వేవ్స్ తీసుకుంటాం. ఇంటర్ఫిరెన్స్ ఫినామినాని స్టడీ చేయాలన్నా, డైఫ్రాక్షన్ ఫినామినా స్టడీ అంటే అక్కడ ఇంటరాక్షన్ బిట్వీన్ లైట్ అండ్ లైట్. లైట్ టు వేవ్ ట్రైన్స్ తీసుకున్నాం కదండి, కాంతి తరంగాలు తీసుకున్నాం కదా. అంటే కాంతికి మధ్య అన్యోన్య చర్య జరిగితే, ఇఫ్ ద ఇంటరాక్షన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ లైట్ వేవ్ ట్రైన్ రెండు కాంతులు అవ్వాలి. అయితే ఆ కాంటెస్ట్లో, ఆ సందర్భంలో వేవ్ నేచర్ డామినేట్ చేస్తుంది, పార్టికల్ లైక్ నేచర్ హిడెన్గా ఉండిపోతుంది. అంటే ఇఫ్ ద ఇంటరాక్షన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ లైట్ అండ్ లైట్, వేవ్ నేచర్ని డామినేట్ చేస్తుంది. అట్లా కాకుండా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చూడండి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ తెలుసండి మీకు? ఒక మెటల్స్ తీసుకుంటాం, మెటల్ అంటే ఎవరు? సాలిడ్, మ్యాటర్ అనమాట. అదర్ దాన్ లైట్ దేన్నైనా నేను ఏమన్నాను? మ్యాటర్ అన్నాను. ఆ మెటల్ మీద లైట్ని ఇన్సిడెంట్ చేస్తాను అనుకోండి, ఓకే, డీప్గా వద్దు, మనకి ఊరిన డెఫినేషన్ చెప్తున్నాను. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ తెలుగులో కాంతి విద్యుత్ ఫలితం. అంటే ఓ లోహ ఉపరితలం మీద కాంతి పతనం అయితే ఆ లోహ ఉపరితలం నుండి ఎలక్ట్రాన్స్ వస్తాయి. When a metallic surface is illuminated by a light or radiation of suitable wavelength, the metallic surface emitted or ejects electrons. లోహోపరితలం మీద కాంతి పతనం అయితే లోహోపరితలం నుండి ఎలక్ట్రాన్లు వస్తాయి. ఆ ఎలక్ట్రాన్లు కాంతి ఎలక్ట్రాన్లు అంటాం, ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం. ఆ కరెంట్ను ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం, కాంతి విద్యుత్ ప్రవాహం అంటాం. ఓకే, ఈ కాంటెస్ట్లో లైట్ ఎవరితో ఢీకొందండి? ఎవరితో ఇంటరాక్ట్ అయింది? మ్యాటర్తో ఇంటరాక్ట్ అయింది. ప్రీవియస్ కేసులో లైటు ఇంటరాక్ట్ అయినాయి, గుర్తుందా? ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్ ఇప్పుడే చెప్పాం. ఆ ఎక్స్పెరిమెంట్లో ఇంటరాక్షన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ లైట్ అండ్ లైట్. ఆ కాంటెస్ట్లో లైట్ వేవ్ నేచర్ని డామినేట్ చేస్తుంది. ఇప్పుడు లైట్ వెళ్ళి మ్యాటర్తో హిట్ అయింది. అప్పుడు లైట్లో బండిల్స్ ఆఫ్ ఫోటాన్స్ ఉంటాయి. ఆ ఫోటాన్ ఎనర్జీ షేరింగ్ జరగడం వల్ల ఫోటో ఎలక్ట్రాన్స్ వస్తాయి అని చెప్పారు. అంటే ఇక్కడ లైట్కిను లోహ ఉపరితలం మీద పతనం అయిందంటే, లోహం అంటే ఎవరు? సాలిడ్ అంటే ఎవరు? మ్యాటర్. ఇక్కడ ఇంటరాక్షన్ ఎవరెవరికి మధ్య జరిగింది? లైట్కి, మ్యాటర్కి. అప్పుడు లైట్ పార్టికల్ నేచర్ని డామినేట్ చేస్తుంది, వేవ్ నేచర్ హిడెన్గా ఉండిపోతుంది. ఈ విధంగా కాంటెస్ట్ బట్టి, సందర్భం బట్టి, అన్యోన్య జరిగే రీతి బట్టి, ఇంటరాక్షన్ ఎక్కడ ఏ రెండిట్ల మధ్య జరిగే అనే దాని మీద ఆధారపడి యువర్ లైట్ possess either పార్టికల్ లైక్ నేచర్ ఆర్ వేవ్ లైక్ నేచర్. లైట్ మధ్య ఇంటరాక్షన్ జరిగితే లైట్ వేవ్ నేచర్ని డామినేట్ చేస్తుంది. లైట్కి మ్యాటర్కి వేవ్ ఇంటరాక్షన్ జరిగితే పార్టికల్ లైక్ నేచర్ డామినేట్ చేస్తుంది. అంటే రెండు స్వభావాల్ని కలిగి ఉంటాయి లైట్, కానీ ఎట్ ఎ టైం మాత్రం రెండింటిని ఎగ్జిబిట్ చేయదు. ఒకసారి పార్టికల్ లైక్ నేచర్ని డామినేట్ చేస్తే ఒకసారి వేవ్ లైక్ నేచర్ని డామినేట్ చేస్తుంది. ఇంటరాక్షన్ ఎవరెవరికి మధ్య జరిగింది అనేది ఇంపార్టెంట్. అల్టిమేట్గా లైట్కి డ్యూయల్ నేచర్ ఉందని ప్రూవ్ అయింది. పార్టికల్ లైక్ నేచర్ ఉంది, వేవ్ లైక్ నేచర్ ఉంది. యాక్చువల్గా అంటే పార్టికల్ కాన్సెప్టు, వేవ్ నేచర్ కాన్సెప్టు ముందు తెలుసుకోండి. పార్టికల్ అంటే దాన్ని ఒక చోట ఒక ప్లేస్ దగ్గర దాన్ని లొకేట్ చేస్తాం. పార్టికల్ నేచర్ని స్టడీ చేయడం
చాలా ఈజీ అండి. పార్టికల్ యొక్క బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి మాస్ ఆఫ్ ది పార్టికల్, వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్, మాస్ ఇంటూ వెలాసిటీ, మొమెంటమ్ ఆఫ్ ది పార్టికల్, p²/2m ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్, ఇలా మాస్, వెలాసిటీ, మొమెంటం, ఎనర్జీ తెలిస్తే పార్టికల్ బిహేవియర్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. పార్టికల్ బిహేవియర్ని ఈజీగా మనం గ్రాఫ్ చేయొచ్చు. ఎందుకంటే పార్టికల్ ఫిక్స్డ్ పొజిషన్ దగ్గర ఫిక్స్ అయి ఉంటుంది. దాని మాస్, వెలాసిటీ, మొమెంటం, ఎనర్జీ తెలియడం వల్ల పార్టికల్ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో మనకు ప్రాబ్లం ఏమీ రాదు. అయితే వేవ్ అనేటప్పటికండి వేవ్ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం లిటిల్ బిట్ టఫ్, లిటిల్ బిట్ డిఫికల్ట్. పార్టికల్ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేసేంత ఈజీగా మనం వేవ్ బిహేవియర్ని అర్థం చేసుకోవడంలో కొంత ఇబ్బంది పడతాం. ఎందుకంటే వేవ్ అంటే చెప్పండి, స్ప్రెడ్డింగ్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, నా మౌత్ వైబ్రేట్ అయినప్పుడు నా వాయిస్ వేవ్ ఫామ్లో ట్రావెల్ చేసి, వైబ్రేషన్ వేవ్ ఫామ్లో ట్రావెల్ చేసి మైక్ రీచ్ అయినప్పుడు అది యాంప్లిఫై అయ్యి మీకు వస్తుంది. అంటే ఏమవుతుంది, వేవ్ అంటే లాంగిట్యూడినల్ వేవ్ అనమాట. మనం మాట్లాడే మాట మీరు వింటున్నారంటే క్లాస్ రూమ్లో, నా నుంచి మీకు వచ్చే వేవ్ ఏంటంటే లాంగిట్యూడినల్ వేవ్. అంటే నా నుంచి వచ్చే డిస్టర్బెన్స్ మీకు వేవ్ ఫామ్లో ట్రావెల్ చేసి మీ ఇయర్కి రీచ్ అయితే, మీ ఇయర్ రెస్పాండ్ అవుతే మీరు అంటారు. అంటే స్ప్రెడ్డింగ్ ఆఫ్ డిస్టర్బెన్స్. వేవ్ని మనం వేవ్ పొజిషన్ ఫిక్స్ చేయడం మనకి కష్టం, ఇక్కడ అక్కడ అనేది కష్టం, అది స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్డింగ్ ఆఫ్ డిస్టర్బెన్స్ని మనం వేవ్ అంటాం. ఏమంటామండి? వేవ్ అంటాం. కాబట్టి వేవ్ క్యారెక్టరిస్టిక్స్ని అర్థం చేసుకోవడం లిటిల్ బిట్ డిఫికల్ట్. పార్టికల్తో పోలిస్తే చేసేస్తాం. సో వేవ్ క్యారెక్టరిస్టిక్స్ని అనలైజ్ చేయాలంటే, వేవ్ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఫ్రీక్వెన్సీ తెలుసు కదండి, వేవ్ లెంగ్త్, వేవ్ నెంబర్, ఫేస్, ఈ 4 తెలిస్తే చాలండి. ఎవరెవరండి? ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్, వేవ్ నెంబర్, ఫేస్. అదే పార్టికల్కి మాస్, వెలాసిటీ, మొమెంటం, ఎనర్జీ, ద్రవ్యరాశి, వేగము, ద్రవ్యవేగము, శక్తి తెలిస్తే చాలు. అలాగే తరంగం యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలంటే తరంగం యొక్క పౌనఃపున్యం, తరంగ దైర్ఘ్యం, తరంగ సంఖ్య, దశ, వేవ్ ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్, వేవ్ నెంబర్, ఫేస్, ఇట్లా. కాబట్టి అల్టిమేట్గా మన వాళ్ళు ఏం కంక్లూజన్కి వచ్చారంటే, అతి కష్టం మీద ఈ లైట్కి డ్యూయల్ నేచర్ ఉంది, పార్టికల్ లైక్ నేచర్ ఉంది, వేవ్ నేచర్ ఉంది. ఎప్పుడో న్యూటన్ లైట్కి డ్యూయల్ నేచర్ ఉందని, పార్టికల్ లైక్ నేచర్ ఉందని చెప్పిన 17th centuryలో సైన్స్ ఎప్పుడు హైపోథీసిస్ను నమ్మదండి. దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఆ రోజుల్లో లేకపోవడం వల్ల న్యూటన్ ఎప్పుడో పార్టికల్ లైక్ నేచర్ ఉందన్న ఎక్స్పెరిమెంటల్ సపోర్ట్ లేకపోవడం వల్ల దాన్ని కన్సిడర్ చేయలేదు. హైగెన్స్ ఇచ్చిన వేవ్ థియరీకి ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ వచ్చినాయి. తర్వాత ప్లాంక్, ఐన్స్టీన్, కాంప్టన్ వీళ్ళంతా లైట్కి లేదా రేడియేషన్కి పార్టికల్ లైక్ నేచర్ ఉందని చెప్పడమే కాకుండా ఎక్స్పెరిమెంటల్ సపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అల్టిమేట్గా మన వాళ్ళు ఏం కంక్లూజన్ ఇచ్చారండి, లైట్ ఆర్ రేడియేషన్ పల్సెస్ డ్యూయల్ నేచర్. కాంతి లేదా వికిరణము ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అయితే గమనించండి ఫ్రెండ్స్, యువర్ లైట్ డజంట్ పల్సెస్ పార్టికల్ లైక్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ లైక్ నేచర్ సైమల్టేనియస్లీ. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తారు అనుకోకండి. మీ కాంతి లేదా వికిరణము కణ స్వభావాన్ని, తరంగ స్వభావాన్ని ఏకకాలంలో ప్రదర్శించదు. ఒక్క స్వభావం డామినేట్ అవుతుంటే రెండో స్వభావం అంతర్లీనంగా లోపల ఉండిపోతుంది. ఇదంతా ఇంతకీ అసలు పాయింట్ ఏంటంటే, ఫస్ట్ టైం 1924th yearలో లైట్కి డ్యూయల్ నేచర్ ఉందని చెప్పేసాం కదండి, క్లియర్గా ఎక్స్పెరిమెంటల్ సపోర్ట్స్. నేను మార్నింగ్ రాగానే ఈ ఎంటైర్ యూనివర్స్లో 2 ఉంటాయని చెప్పాను. ఏమిటి చెప్పండి? లైట్ ఆర్ రేడియేషన్ అండ్ మ్యాటర్. ఈ మొత్తం మూడోది మాత్రం ఇంకేం లేదు. ప్లాస్మా అని 4th state ఆఫ్ మ్యాటర్ ఉంటే అది ఇప్పుడు అక్కర్లేదు అనుకోండి. సో లైట్కి డ్యూయల్ నేచర్ ఉందని తీర్మానం చేస్తాం, కన్ఫర్మ్ చేస్తారు. సో
సో ఎంటైర్ నేచర్లో లైట్తో పాటు రెండోది ఏముందండి? మ్యాటర్. ఏముందండి? మ్యాటర్. మ్యాటర్ అంటే సాలిడ్ సబ్స్టెన్స్ కావచ్చు, లిక్విడ్ సబ్స్టెన్స్ కావచ్చు, గ్యాసెస్ సబ్స్టెన్స్ కావచ్చు. ఇందులో ఏముంటాయి? మెటీరియల్ పార్టికల్స్ ఉంటాయి. చాక్ పీస్ తీసుకున్నామంటే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఐరన్ తీసుకుంటే ఐరన్ పార్టికల్స్ ఉంటాయి. ఆక్సిజన్ గ్యాస్ తీసుకుంటే ఆక్సిజన్ పార్టికల్స్ ఉంటాయి, యాటమ్స్, మాలిక్యూల్స్. వాటర్ తీసుకుంటే వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే మ్యాటర్కి ఏ నేచర్ ఉంటుందండి? పార్టికల్ లైక్ నేచర్ ఉంటుంది. డిఫాల్టింగ్, అందులో అనుమానమే లేదు. ఏ మ్యాటర్ తీసుకున్నా ఇట్ కన్సిస్ట్ దట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ పార్టికల్స్. కాబట్టి ఏ ద్రవ్యానికి సంబంధించిన దానికి సంబంధించిన ద్రవ్య కణాలు ఉంటాయి. కాబట్టి మ్యాటర్కి డిఫాల్ట్ నేచర్ ఏంటండి? పార్టికల్ లైక్ నేచర్. డి బ్రోగ్లే ఎంటైర్ నేచర్ ఫిల్డ్ విత్ టూ థింగ్స్. వన్ ఈజ్ రేడియేషన్ ఆర్ లైట్, రెండోది మ్యాటర్. కాబట్టి ఒక దానికి రెండు నేచర్స్ ఉన్నప్పుడు దాంతోపాటు ఉన్న రెండో దానికి ఎందుకుండదు. మ్యాటర్కి ఏ నేచర్ ఉంటుంది? బై డిఫాల్ట్ పార్టికల్ లైక్ నేచర్ ఉంటుంది, అందులో అనుమానం లేదు. మ్యాటర్కి కూడా వేవ్ నేచరు ఉండొచ్చు అని హైపోథెటికల్గా మొట్టమొదటిసారిగా హైపోథీసిస్ ఇచ్చిన సైంటిస్ట్ ఎవరనమాట? డి బ్రోగ్లే. మనకి సర్ప్రైజ్ అవ్వచ్చు, కణం పార్టికల్స్కి మ్యాటర్కి వేవ్ నేచర్ ఎందుకు ఉంటుంది. అదే మనం వేగ్గా చెప్పలేదండి. మ్యాటర్కి వేవ్ నేచర్ ఉండడానికి ఈ కారణాల వల్ల ఉండొచ్చు. నిజంగా మ్యాటర్కి వేవ్ నేచర్ ఉంటే, వేవ్స్ అంటే వేవ్ లెంగ్త్ ఉంటుంది కదండి. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ ఇన్ వన్ వైబ్రేషన్ ఈజ్ నోన్ యాజ్ వేవ్ లెంగ్త్. ఒక కంపనం పూర్తి చేయడంలో తరంగం పోయే దూరాన్ని తరంగ దైర్ఘ్యం. ఇందాకే అనుకున్నాం కదా, తరంగ స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే పౌనఃపున్యం కావాలి, తరంగ దైర్ఘ్యం కావాలి, ఫేజ్ కావాలి, వేవ్ నెంబర్ కావాలి. కాబట్టి మ్యాటర్కి వేవ్ నేచర్ ఉందంటే మ్యాటర్కి వేవ్ లెంగ్త్ ఉంటుంది కదండి. ఓకే, వేగ్గా చెప్పకుండా చాలా పక్కాగా సాలిడ్ రేజెంట్స్ తోటి ఇతను హైపోథీసిస్ ఇచ్చాడు. మ్యాటర్కి పార్టికల్ నేచర్తో పాటు వేవ్ నేచర్ ఉండొచ్చు. నిజంగా వేవ్ నేచర్ ఉంటే మ్యాటర్ వేవ్స్తో వేవ్ అసోసియేట్ అవుతుంది కదండి. ఆ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ని కూడా ఈయన డిటర్మైన్ చేయడం జరిగింది. అందుకనే ఆయన పేరు మీద మ్యాటర్ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ని డి బ్రోగ్లే వేవ్ లెంగ్త్ అంటాం. అది ఫోటాన్ అవ్వచ్చు, న్యూట్రాన్ అవ్వచ్చు, ఎలక్ట్రాన్ అవ్వచ్చు. ఎలక్ట్రాన్ ఏంటంటే మ్యాటర్ పార్టికల్, ప్రోటాన్ మ్యాటర్ పార్టికల్, న్యూట్రాన్ మ్యాటర్ పార్టికల్. అవి కూడా వేవ్స్ని జనరేట్ చేస్తాయి. ఎలక్ట్రాన్ వేవ్స్, న్యూట్రాన్ వేవ్స్, ప్రోటాన్ వేవ్స్ అని ఎవరు చెప్పారనమాట? ఎలక్ట్రాన్కి బై డిఫాల్ట్ ఏ నేచర్ ఉంటుంది? పార్టికల్ లైక్ నేచర్. ప్రోటాన్కి ప్రోటాన్ PROTON, నాట్ ఫోటాన్. PROTONకి పార్టికల్ లైక్ నేచర్ ఉంటుంది. న్యూట్రాన్కి పార్టికల్ మనం చెప్పక్కల్లా, అవన్నీ బై డిఫాల్ట్ ఏ నేచర్ ఉంటాయి? పార్టికల్ లైక్ నేచర్ ఉంటాయి. అట్లాంటి వాటిని కూడా మీరు యాక్సిలరేట్ చేయగలిగితే, ఎలక్ట్రాన్ కూడా వేవ్స్ జనరేట్ చేస్తుంటున్నాడు, ప్రోటాన్ కూడా వేవ్స్ని జనరేట్ చేస్తుంటున్నాడు, న్యూట్రాన్ కూడా వేవ్స్ని జనరేట్ చేస్తుంటున్నాడు. అంటే న్యూట్రాన్ ఫండమెంటల్ పార్టికల్ అయినా పార్టికల్ నేచర్తో పాటు కొన్ని కండిషన్స్లో అది వేవ్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఎలక్ట్రాన్ వేవ్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తాయి, ప్రోటాన్ అలా ఏ ఫండమెంటల్ పార్టికల్ తీసుకున్నా దానికి ఒరిజినల్గా ఉండే పార్టికల్ నేచర్తో పాటు కొన్ని కండిషన్స్లో అది వేవ్ నేచర్ని కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు అని డి బ్రోగ్లే హైపోథెటికల్గా చెప్పడం కాకుండా, ఆ ఎలక్ట్రాన్ వేవ్ ఆర్ ప్రోటాన్ వేవ్ ఆర్ న్యూట్రాన్ వేవ్ ఆర్ మెటీరియల్ పార్టికల్ నుంచి వచ్చే వేవ్, ఏ మెటీరియల్ పార్టికల్ అయినా ఆ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్కి కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగిందండి. అందుకని అతని పేరు మీద మ్యాటర్ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ని ఆఫ్టర్ హిజ్ నేమ్ డి బ్రోగ్లే వేవ్ లెంగ్త్ అంటాం. ఏ వేవ్ అయినా, అది ఎలక్ట్రాన్ వేవ్ అయినా, ఎలక్ట్రాన్ వేవ్ వేవ్ లెంగ్త్ అయినా, ప్రోటాన్ వేవ్ వేవ్ లెంగ్త్ అయినా, న్యూట్రాన్ వేవ్ వేవ్ లెంగ్త్ అయినా మనం ఇప్పటికీ పిలుస్తాం. ఆ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ని, మ్యాటర్ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ని డి బ్రోగ్లే వేవ్ లెంగ్త్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, మ్యాటర్కి రేడియేషన్కి డ్యూయల్ నేచర్ ఉందని డీటెయిల్గా చెప్పాము. అట్లాంటి రేడియేషన్తో పాటు ఉండే మ్యాటర్కి కూడా బై డిఫాల్ట్ ఉండే పార్టికల్ నేచర్తో పాటు వేవ్ నేచర్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉందని పక్కా రీజన్స్ తోటి ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ నిజంగా మ్యాటర్కి వేవ్ నేచర్ ఉంటే ఆ మ్యాటర్ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ని కూడా ఈయన డిటర్మిన్ చేశారు, హైపోథెటికల్గా చెప్పారు. ఫార్చునేట్లీ ఈయన ఇచ్చిన హైపోథెసిస్కి కొన్ని సంవత్సరాలు నెలల్లోనే ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ మనకి దొరికిందనమాట. అదే ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్, డేవిజన్ అండ్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్. ఓకే, రేపు క్లాసులో డి బ్రోగ్లే మ్యాటర్ వేవ్స్ అంటే ఏంటి, దాని వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ని ఎట్లా, మ్యాటర్ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ని డి బ్రోగ్లే ఎట్లా డిటర్మిన్ చేస్తారు అన్నది చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
మీ లెసన్ చూడగానే ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.